హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విరోహిమాస్ కిచెన్. ఈరోజు అందరూ ఈజీగా చేసుకునే మామిడికాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. బ్యాచిలర్స్ కానీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా కందిపప్పుని 2 సార్లు వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా వాటర్ యాడ్ చేసుకొని అరగంట సేపు అయినా నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్నాక ఒక పావు టీ స్పూన్ పసుపు, అలానే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేయండి. పసుపు అలానే నెయ్యి యాడ్ చేయడం వల్ల కందిపప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది. ఇలా నెయ్యి యాడ్ చేశాక ఒక ఆనియన్ని పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 6-7 పచ్చిమిరపకాయలని ఇలా పొడుగ్గా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్నవి ఈ నానబెట్టుకున్న పప్పు మిశ్రమంలో యాడ్ చేసేస్తున్నాను. అలానే ఒక పచ్చి మామిడికాయని తీసుకొని పైన తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నవి కూడా డైరెక్ట్గా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. మీరు సెపరేట్గా బాయిల్ చేసి కూడా పప్పు అంతా ఉడికాక అందులో మిక్స్ చేసుకోవచ్చు. అంత అవసరం లేదు కాబట్టి త్వరగానే మనకి మామిడికాయ ముక్కలు అనేవి ఉడికిపోతాయి కాబట్టి నేను డైరెక్ట్గా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. మీరు డైరెక్ట్ కుక్కర్లో పెట్టేటట్టయితే ఒక 3 to 4 విజిల్స్ పడతాయండి పప్పు అనేది బాయిల్ అవటానికి. అది కుక్కర్ విజిల్ బట్టి ఉంటుంది, టైమింగ్ని బట్టి. ఒక్కొక్కసారి 2 విజిల్స్కే మనకి పప్పు అనేది ఉడికిపోతుంది. మనం నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి ఒక 2-3 విజిల్స్కి డైరెక్ట్ కుక్కర్లో బాయిల్ అయిపోతుంది. అదే ఇలా కుక్కర్ లోపల వాటర్ వేసి పెట్టేటట్టయితే ఒక 4 to 5 విజిల్స్ అయినా రానివ్వండి. అప్పుడు పర్ఫెక్ట్గా పప్పు అనేది మనకి కుక్ అవుతుంది. ఇప్పుడు మనం కుక్కర్ అనేది తీసి చూద్దాము. పప్పు అనేది చక్కగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పప్పుని మనం పప్పు గుత్తుతో కానీ మ్యాషర్తో కానీ మెతుకోవాల్సిన అవసరం ఉండదండి. మనకి నార్మల్గా ఇది నానబెట్టుకొని ఎక్కువ విజిల్స్ రానిచ్చాక మనకి పప్పు అనేది చక్కగా బాయిల్ అయిపోతుంది. మనం ఇలా గరిటెతోనే ఇలా అంటూ ఉంటే అది మనకి మెత్తగా తయారైపోతుంది. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుందండి. ఇలా మనం ఒకసారి గరిటెతో చక్కగా ఇలా మిక్స్ చేసేసుకున్నాక సాల్ట్ని యాడ్ చేసుకోండి. పప్పు బాయిల్ అయ్యాకే సాల్ట్ వేసుకోవాలి, లేదంటే పప్పు అనేది ఉడకదు అంటారండి. మనం బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకోకూడదు. ఇప్పుడు పోపు కోసం 10 నుంచి 12 వెల్లుల్లిపాయ రెబ్బల్ని అలానే 3 నుంచి 4 ఎండుమిరపకాయలని ఇలా తుంచి యాడ్ చేయండి. ఆవాలు ఒక 8 వరకు మెంతులు వేస్తున్నాను. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. సాయి మినపప్పుని కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. అలానే కొంచెం పావు టీ స్పూన్ ఇంగువ యాడ్ చేయండి. యాడ్ చేసి వీటిని దోరగా ఫ్రై చేసుకున్నాక ఇవి కొంచెం వేగాక అప్పుడు లాస్ట్లో కరివేపాకుని యాడ్ చేసుకోండి. కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం, ఒక సెకండ్ అలా ఫ్రై చేసేసుకున్నాక మనకి వెల్లుల్లిపాయ అనేది దోరగా మగ్గాక పక్కన పెట్టి ఉంచుకోండి. ఈలోగా మనం సాల్ట్ యాడ్ చేసిన పప్పుని స్టవ్ మీద ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకుందామండి. ఈ టైంలో మనం వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీని ప్రకారం మనం వాటర్ని అడ్జస్ట్ చేసుకొని ఎలా నచ్చితే అలా అనమాట. కొంతమందికి చిక్కగా ఇష్టపడతారు, కొంతమంది పల్చగా. సో దాని ప్రకారం వేసుకోండి వాటర్ని. ఇందాక నేను ఫ్రై చేసి పెట్టుకున్న పోపును కూడా ఇందులో యాడ్ చేసేసి పోపు అనేది కాసేపు మనకి పప్పులో ఉడకాలండి. లేదు అంటే మనకి ఆ ఫ్లేవర్స్ అనేవి ఇందులోకి రావన్నమాట. చాలామంది పప్పు అయిపోయాక పైన పోపు యాడ్ చేస్తారు. అలా కంటే కూడా పోపుని కాసేపు మనం పప్పులో ఇలా ఉడకపెట్టడం వల్ల మనం వేసిన పోపు తాలూకా ఫ్లేవర్స్ అన్నీ ఆ పప్పులోకి వచ్చి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇలా ఒక 2 నిమిషాలు మనం ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనం ఇలా ఉడికాక ఒక 2-3 పొంగులు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మనం ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ పప్పు అనేది కంపల్సరీ ఉండాలి కదా. అలాంటప్పుడు ఇలా మామిడికాయలు వచ్చే సీజన్లో ఇలా మామిడికాయ పప్పును కూడా తయారు చేసి పెట్టడం చాలా చాలా బాగుంటుంది, అలా హెల్తీ కూడా. అలానే మామిడికాయ పప్పుతో పాటు ఏ ఫ్రై కాంబినేషన్ అయినా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియచేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. విరోహిమాస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.